తెలుగుదేశం పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఖలీల్ తన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కుటుంబంలో ఉన్న టీడీపీ భారతీయ జనతా పార్టీ మోదీ ఆశయ లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న మైనార్టీల వ్యతిరేక చర్యలు నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర నిర్ణయాలకి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వక్ఫ్ బోర్డు కమిటీలో 10 మంది మైనార్టీ సభ్యులు ఉంటే 12 మంది ముస్లిం మైనార్టీయేతర సభ్యులు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు, 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తాబేదారులకు దారాదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో లోక్సభలో గెలిపించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ముస్లింల మనుగడకే కష్టం కలిగించేటువంటి ఈ పరిస్థితులకి నిరసనగా నేను రాజీనామా ఇస్తున్నాను. స్వచ్ఛందంగా నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వాటికి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. అదే రకంగా గత 3 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కార్యకర్తలే మా ప్రాణం అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో 97 కార్పొరేషన్లుకి మరి నామినేటెడ్ పదవులు వేస్తే ఒక్క వక్ఫ్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తప్పితే మిగతా 97 బోర్డులలో ఒక్క సివిల్ సప్లైస్ బోర్డులో మాత్రం మదనపల్లి సంబంధించినటువంటి ఒక నూరు భాషాన్ని డైరెక్టర్గా వేశారు. ఇప్పుడు నిన్న 78 మంది మార్కెటింగ్ యార్డ్ని వేస్తే ఒక్క రాయలసీమలో ఒక్క మార్కెటింగ్ కమిటీకి ముస్లిం